నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. అఖండ 2 కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. దీనికి ప్రొడ్యూసర్స్ కూడా షాక్ అవుతున్నారంటే, ఎందుకు అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి అని. అయితే ఆడియన్స్ ఎందుకు వస్తున్నారు అనే దానికి రీజన్స్ ఏంటి, ఏ విషయాలు అసలు ఎక్కువ జనాల్ని అట్రాక్ట్ చేశాయి, అసలు నిజంగానే అంటే రిలీజ్ అయ్యి ఇన్ని రోజుల తర్వాత ఇంకా కలెక్షన్ల సునామీ కురిపిస్తుందా అఖండ 2 అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అఖండ 2కి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. వీటిని చూస్తే ప్రొడ్యూసర్స్ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి, ఇదంతా వాస్తవమేనా? అఖండ 2 December 4th వాయిదా పడడం, ఈ సినిమా పని అయిపోయింది అని కొందరు సంబరాలు చేసుకునేంత పని చేయడం, దీంట్లో రాజకీయ వర్గాల కుట్ర ఉన్నట్టు కూడా కొంచెం మనకు ఆ తర్వాత అర్థమవుతా ఉంటుంది. లేదు కొంచెం ఇంకెవరో ఉన్నారు, ఏదో జరిగింది అని అనడం. చివరికి చాలా సస్పెన్స్ తర్వాత 1 week నెక్స్ట్ వీక్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడం ముందు కూడా మళ్ళీ దాని గురించి బ్యాడ్ రూమర్స్, సినిమా ఫ్లాప్ అయిపోయింది, ప్రొడ్యూసర్ పోయారు, బయర్స్ లాక్కపోయారు, ఎవరు డబ్బులు ఇస్తలేరు, సినిమా పని అయిపోయింది అని ఒక అపవాదు క్రియేట్ చేశారు. అంటే కింద పడినట్టు సినిమా లేచి నిలబడి నడుస్తున్న వాళ్ళని కూడా మానసికంగా ఇబ్బంది పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఆ సినిమా మీద ఫ్లాప్ అవ్వాలని చాలామంది కోరుకున్న విధానం మనంతా చూస్తూనే ఉన్నాం. కానీ విడుదల అయిన తర్వాత విషయం ఉన్న సినిమా కాబట్టి ఎమ్మటే ఎట్లా కలెక్షన్స్ వస్తున్నాయో, ఎట్లా బజ్ క్రియేట్ అయిందో ఇక్కడ కదా యావత్ భారతదేశం కూడా. ఎందుకు అంటే సనాతన ధర్మం మీద చైనా దేశం ఒకవేళ మీద దాడి చేస్తే యావత్తు భారత విశ్వాసాల మీద దాడి చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కొన్నాం, మనం ఎదుర్కోవాలనే విషయాన్ని అఖండ అఘోర క్యారెక్టర్లో బాలకృష్ణ గారు చేసినటువంటి ఆ విన్యాసాలు, ఆయన చేసినటువంటి యాక్షన్ సీక్వెన్సు, అక్కడ విజువల్ ఎఫెక్ట్స్, డైలాగ్ పవరు, ఆ రుద్రతాండవం, బాలకృష్ణ గారి విశ్వరూపం, మనకు సీనియర్ ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడికి ఏవైతే విశ్వరూపం చూపిస్తారో, ఎన్టీ రామారావు వారసుడిగా బాలకృష్ణ గారు ఈ ఫ్యాక్షనిజంలో కానీ యాక్షన్లో కానీ చూపించే విశ్వరూపానికి ఫిదాగా అనేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఉండడు. సో ఈ సినిమా ఆటోమేటిక్గా ఫస్ట్ వీక్ దాటేసి సెకండ్ వీక్లో వచ్చి 13th ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ సెకండ్ వీక్ దాటి థర్డ్ వీక్ వెళ్తున్నట్టుగానే కలెక్షన్స్ రెండు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మొదటి ఏమన్నారు, రిలీజ్ కాకుండా చేశారు, రిలీజ్ అవుతుంటే సర్ప్రైజ్ చేశారు. మళ్ళీ ఫస్ట్ వారంలో అయిపోయింది అన్నారు, రెండో వారం కలెక్షన్ పోతాయి అన్నారు. అయినా కూడా రెండో వారంలో వచ్చినటువంటి అపవాదం ఏంటంటే అవతార్ అనే ఒక హాలీవుడ్ సినిమా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ సినిమా పని అయిపోయింది. మళ్ళీ అట్లా రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు థర్డ్ వీక్లో సెకండ్ వీక్ రన్ అయ్యి థర్డ్ వీక్ అవుతున్నప్పుడు మన కలెక్షన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి, బుకింగ్ అయితే కనిపిస్తూ ఉంది, విజయవంతంగా నడిపిస్తుంది. మనం బుక్ మై షోలో చూసినాం. ఆక్యుపెన్సీ నిన్న సోషల్ మీడియాలో పెట్టారు, 80% ఆక్యుపెన్సీ ఎప్పుడో నిండిపోయింది, ఆన్లైన్ టికెట్స్ అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. సో కొందరు సినిమాలో ట్రైలర్స్కి పోతున్నారు, ఎవరో ట్రోల్ చేస్తున్నారు. అన్నీ కాకుండా బాలకృష్ణ గారి సినిమా ఫైటింగ్ చూడడానికి, ఆయన డైలాగులు చూడడానికి, ఆయన యాక్షన్ సీక్వెన్స్లో విలన్స్ని అపోజ్ చేసి ఛాలెంజ్ చేసి వాళ్ళ ఆట కట్టేయడం కానీ, వాళ్ళకి బెదిరించడం కానీ, కంటి చూపుతో చంపడం, ఇట్లాంటి డైలాగులు ఉంటాయి కదా. అట్లాంటి డైలాగులు వినటానికి, విని థ్రిల్ ఫీల్ అవ్వడానికి మళ్ళీ మళ్ళీ ఆడియన్స్ వెళ్తూ ఉంటారు. కేవలం జనరల్గా ఇన్నాళ్ళు బాలకృష్ణ గారి సినిమా ఎక్కువ శాతం చాలా సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకుల కోసము, తెలుగు ప్రేక్షకులకే పరిమితం అయ్యేది కాదు. గీదంటే అప్పుడో ఇప్పుడో కర్ణాటకలో, బెంగళూరులో కానీ తమిళ సినిమాలో ఇంతో అంతా డబ్బింగ్ అయినప్పుడే ఉండేది. కానీ ఈ సినిమా హిందీలో కూడా రావడం, మల్టీ లాంగ్వేజ్లో రావడం, పాన్ ఇండియా చిత్రంలో రిలీజ్ చేయడంతో బాలకృష్ణ గారు ఏంటి, బాలకృష్ణ స్టఫ్ ఏంటి, బాలకృష్ణ గారికి ఎందుకు ఇంత అభిమానులు ఉన్నారు అన్న విషయం యావత్ భారతదేశం మొత్తం ఇప్పుడు తెలిసింది. ఈ రోజుకి బాలకృష్ణ గారికి ఆ ఎన్నేళ్ల నుంచి ఉన్న బాలీవుడ్ హీరో స్థాయి క్రేజ్ ఏర్పడింది యావత్ ఇండియా మొత్తం. సో ఇక్కడ రూమర్స్ ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రోజు అంటే నిజంగా సినిమా కలెక్షన్స్ ఉన్నాయా లేవా, టికెట్లు బుక్ అవుతున్నా లేదా అనేది చర్చ జరుగుతూ ఉంది. అదే విషయాన్ని 13th 14th రోజు కూడా సినిమాకి బజ్ తక్కలేదనే విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఓకే, అంటే సార్ మొదట్లో అఖండ 2 రిలీజ్ అయ్యేటప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. అటు తమిళనాడులో కేసు వేయడం, ఇటు చూస్తే ఎగ్జాక్ట్ ముందు రోజు బెనిఫిషియల్ పడిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అంటే 9 o'clock వెళ్ళి కేసు వేశారు టికెట్స్ రేట్ల మీద. 10 గంటల వరకు అక్కడ ఆల్మోస్ట్ 2 గంటల షో అనేది ఆగిపోయింది. తర్వాత 11 నుండి కరెక్ట్ కంటిన్యూ అయింది. ఇన్ని అడ్డంకులు వచ్చినాయి సార్, మరి ఎలా అసలు ఏ సినిమాకైనా వచ్చినాయి అసలు? అదే చెప్పబోతాను. ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది,
సింహం తోటి ఫోటో దిగాలనుకుంటే పర్లేదు, ఉమ్, ఆట ఆడుకోవాలనుకున్నారు, సింహం జూలు పట్టుకుని ఆట ఆడారు వాళ్ళు. ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే సామాన్య వ్యక్తి ఏం కాదు. నందమూరి లెగసీని 2 తరాల నుంచి 3 తరాల నుంచి వాళ్ళది సినిమా చరిత్ర. అవును. వాళ్ళ స్వయాన బావ గారు ముఖ్యమంత్రి, అల్లుడు గారు ఉన్నారు, ఉమ్, తను ఎమ్మెల్యే. రాజకీయంగా సినిమా ఇండస్ట్రీలో ఒక 30 ఇయర్స్ 50 అంటారు, years. 50 ఇయర్స్. రాజకీయాల్లో 30 ఏళ్ళకు పైబడి 30-40 ఏండ్లు. అంటే బాలకృష్ణ గారు కలవాలి అనుకుంటే తెలియని ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, లీగల్ అడ్వకేట్స్ ఎవ్వరు ఆయన తెలవని వాళ్ళు, కానీ ఆయన అడిగితే పని చేయని వాళ్ళు కాదు. ఉమ్, ఇక సెటిల్మెంట్ చేసే గ్యాంగ్లు అయినా సరే, ఉదాహరణ చెప్పుకోవడానికి ఉమ్, ఇంతమంది ఉన్నా కూడా బాలకృష్ణ గారు ఏ విధంగా జోక్యం చేసుకోవాలి, ఎవరిని వాడుకోవాలి, అదే ఇష్యూ ఏదో చేశారో అది ప్రొడ్యూసర్ సంబంధించిన విషయం కాబట్టి తాను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఉమ్, చివరాఖరికి సినిమా ఆగిపోతుంది, చచ్చిపోతే అపవాదం వస్తుంది. పైగా ఒక ప్రొడ్యూసర్ నష్టపోతే, ఒక సినిమా నష్టపోతే, ఇంకొక ప్రొడ్యూసర్ చచ్చిపోతే, ఇండస్ట్రీలో కార్మికులు నష్టపోతారు. ఒక 200-300 కుటుంబాలు బట్టి ఒక సినిమా బయటకు వచ్చిందంటే. ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే సినిమా ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత సినిమా అమ్ముతున్నప్పుడు బయ్యర్స్ ఎంతో అంత ఖర్చు పెట్టి ఉన్నారు, ఆల్రెడీ ఎవరో ఒకరు అడ్వాన్స్ ఇచ్చినారు, వాళ్ళు నష్టపోతారు. అంటే ఎంత ఇంటర్లింక్గా ఉంది. సో అప్పుడు బాలకృష్ణ గారు తన వంతుగా ముందుకు వచ్చి ఇనిషియేట్ తీసుకొని తనకు రావాల్సిన బాకీని రద్దు చేసుకోవడంతో పాటు ఇంకా తాను ఇచ్చేసి సమస్యను తొడిపించారు. సినిమాని ప్రేక్షకులకు ముందుకు అభిమానులకు తీసుకెలా చేసి ఇప్పుడు ఆట మొదలు పెట్టారు. మీకు విషయం తెలుసో తెలియదు కానీ ఇది దీని వెనక ఏం జరిగింది అనేది డేటా లాగేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు చెమటలు పడతా ఉన్నాయి. అసలు ఇదేంది నిజంగా ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇష్యూ 24-28 కోట్ల, 500-300 కోట్ల సినిమా తీసిన వాళ్ళు 28 కోట్లు చెల్లించలేకపోతారా? ఆ కెపాసిటీ ఉంటుందా? సినిమా ప్రొడక్షన్లో మధ్య ప్రాబ్లం వచ్చిందంటే అప్పు పుట్టకపోవచ్చు. సినిమా అమ్ముతున్నాడు, సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు బయ్యర్స్ రూపంలోనో వాళ్ళ రూపంలో అడ్వాన్స్ అయితే వస్తున్నా ఆ బాకీని ఇవ్వగలుగుతారుగా, కలెక్షన్లు ఎంతవరకైనా ఇవ్వగలుగుతారుగా. కానీ అక్కడ 28, అది సమస్య. అక్కడ పాయింట్ అది కాదు. ఈ సినిమాను ఏదో ఒకటి చెయ్యాలి అని బలంగా ఆ పాయింట్ని పట్టుకొని బాలకృష్ణ గారి సినిమా ఆపి ఏదో సాధించాలనుకుని ఎవరో కుట్ర బన్నారు. లేదంటే 28 lakhs అని పెద్ద నటి చిన్న అమౌంట్ అది ఇవ్వదలుచుకున్నప్పుడు. ఎందుకంటే సినిమా రిటర్న్స్లోనే తీసుకొని ఇచ్చేయచ్చు, కానీ ఆ రిటర్న్స్ ఇవ్వడానికి కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేకపోవడం, సినిమాని ఏ విధంగా ప్రయత్నం చేయాలి ఆపాలి అని విశ్వ ప్రయత్నాలు చేసినప్పుడు దీని వెనక ఏదో జరిగిందని, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి లాగారు, అన్నీ కూడా డేటా ఇప్పుడు అంటే ఫస్ట్ వీక్ అయిపోయి విజయోత్సవాలు అయిపోయింది, ప్రెస్ మీట్లు అయిపోయాయి, సక్సెస్ మీట్లు అయిపోయి, ఈ డేటా బాలకృష్ణ గారు సాధిస్తున్నారా, బాలకృష్ణ అభిమానులు డేటా పట్టుకొస్తున్నారు. కానీ పట్టుకొస్తున్న వార్త బయటకు రాగానే వాళ్ళందరికీ చెమటలు పట్టేశాయి. మరి వాళ్ళంతా ఉన్నారా, విదేశాల్లో పారిపోయారా అని కూడా ఒక రూమర్ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.